హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇంకా చేపలు తిని చాలా రోజులు అవుతుందండి. పైగా మనకి సముద్రం చేప చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈ అపోలో ఫిష్ సముద్రం చేప కాదో నాకు తెలియదు, కానీ ఇగురు చేప చాలా చాలా బాగుంది. ఇంకా అందులోకి ఉల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగా ఉండాలి కదా, కంపల్సరీ అవి. ఇంకా రసం కూడా పెడదామని చెప్పేసి అందులోకి టమాటా, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో పక్కనేమో చేపల కూర, ఓ పక్కనే రసం, రెండు ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం పేస్టు, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కలిమాకు వేసి మంచిగా వేయించేసుకుంటున్నాను. ఇది వేగే లోపల మనం ఈ పక్కన చారు కూడా పెట్టేసుకుందాము, రసము. ఇంకా ఒక గిన్నె అయితే పెట్టేసుకొని నేను అందులో తాలింపులన్నీ వేసాను. మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంకా ఎండుమిర్చి అవన్నీ కూడా వేయించాక టమాటాలు, కలిమాకు, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి బాగా మగ్గబెట్టేసి ముందు అందులో వాటర్ అది వేసాను. కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ రసంలోకి దిగితే సూపర్గా అనిపిస్తుంది. మనం వాటర్ వేసేసుకొని చింతపండు, ఉప్పు, అసలు బెల్లం వేయకపోదాము, అలా అలవాటు చేసుకుందాం అనుకున్నాం. ఎక్కడ అమ్మ నువ్వు కొంచెం అన్న వేయమ్మా, అలాగే చేస్తే అసలు తినలేకపోతున్నాము, ఉత్తి నీళ్ళు తింటున్నట్టు ఉందనేసి అన్నారనమాట. ఇంకా ఏం చేశానంటే పటికి బెల్లం పౌడర్ ఉంటే అది కొంచెం వేసాను. అలవాటు చేద్దాం అనుకున్నాను, కానీ మరి చిన్నప్పటి నుంచి అలవాటు, ఇంకా ఇప్పుడు ఎలా మానగలుగుతారు వెంటనే కదా. ఇంకా రసం అయితే పక్కన మరుగుతూ ఉంటుంది, అన్ని రకాల ఐటమ్స్ వేసేసాను. ఇక్కడ చేపల కూర అయితే ప్రిపేర్ చేసేద్దాం. మనకి ఇక్కడ అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 5 స్పూన్లు కారం అయితే వేసాను. ఇప్పుడు ఇంత తెచ్చుకొని చప్పగా వండుకుందాము, అన్నీ తగ్గించుకొని అని అనుకుంటే కూర మనకి రుచిగా అనిపించదు. కాబట్టి 5 స్పూన్లు కారం వేసేసి పసుపు, ఉప్పు తగినంత మంచిగా వేసి అందులో ఒక నిమిషం, 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించాను, ఎందుకంటే కలర్ దిగుతుంది. ఇంకా చేపలు కూడా వేయకుండానే అందులో వాటర్ వేసేసాను అనమాట. ఇంకా కూర ఏదో రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది. మా సాయి అన్నాడు, అదేంటమ్మా చేపలేసి మగ్గు పెట్టలేదు అనేసి అడిగాడు. మగ్గు పెట్టిన అవసరం లేదమ్మా, ఈ మగ్గు పెట్టి అటు ఇటు కదుపుతాయి, అన్నీ పాడైపోతాయి. మనం వాటర్ వేసేసి ఇప్పుడు అందులో చేపల ముక్కలు వేసేసుకుంటే చక్కగా మనం కదపక్కర లేకుండా మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి ఇంకా అందులో చేపల ముక్కలు అయితే వేసానండి. నాకు చేపలు చూడడానికి కూడా చాలా బాగుంది. అపోలో ఫిష్ అయితే సూపర్గా. ఆవిడ అసలు ముళ్ళులే ఉండవు అన్నదంట, కానీ ముళ్ళులు ఉంటాయండి, మొత్తం కాదు, చిన్న చిన్న ముళ్ళులు కాకుండా కొంచెం పెద్ద సైజు ముళ్ళులు అయితే ఉన్నాయి. కానీ ఎప్పుడు అవుతుందా ఇగురు, ఎప్పుడు తిందామా అని ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసాను అనమాట అందులో, అంటే ఉడకాలి కదా, వాటర్ వేసేసి మూత అయితే పెట్టేసాను, అది ఎగురుతూ ఉంటుంది. మా సాయి ఆ స్మెల్కి లోపల నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చాడంటే, అమ్మాయి ఏంటి అంట, చాలా బాగుందమ్మా, ఎగురు చేప స్మెల్ సూపర్గా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అంట 4-5 సార్లు బయటకు వచ్చాడు. ఇరే అయ్యాక నేను పిలుస్తాను అన్నా సరే వస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అందులోకి ధనియా పౌడర్, జీరా పౌడర్ చూసారు కదా, నేను అల్లం పేస్టు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేస్తాను, ఇంకేమేను, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్కలు ఇలాంటివి ఏమి వేయ. ధనియా పౌడర్ కూడా నేను ఆడించింది కాదు, చూడండి అది తెల్లగా ఉంది, షాపులోది అనమాట. జీరా పౌడర్ నేను వేయించింది, ధనియా పౌడర్ ఇంకా నేను వేయించి పెట్టుకున్నాను, కానీ అవి ఇంకా ఆడలేదు. సరే అని చెప్పేసి వేసేసాను. ఇంకా ధనియా జీరా పౌడర్ వేసాను కదా, కొంచెం పైన అలా కదిపేసి దాకతో ఒక క్లాత్తో ఇలా కుదిపాను అనమాట. పైన అలాగా కదిపిన తర్వాత ఇంకా మనకి రసం అయితే రెడీ అయిపోయింది. ఈ 2 చేసినా 2-3 సార్లు తిరుగుతున్నాడు కదా సాయి, ఎప్పుడై అయిందా అని. కూర అది అయిపోయింది, రసం అయిపోయింది, అమ్మ ఇంకా అన్నం వండలేదు ఏంటి అనేసి నేనేం చేశాను, ఈ 2 అయిన తర్వాత అన్నం వండుదాంలే అని చెప్పేసి ఇంకా బియ్యం అది ఏరేసి పక్కనే రైస్ అది కూడా కడిగి పెట్టేసాను. కూర చూడండి ఎంత బాగుందో, గ్రేవీగా. అది ఇప్పుడు ఇలా ఉన్నా కానీ థిక్గా అయిపోతుంది అనమాట. కాబట్టి నేను ఏం చేశాను, అంత అలా ఉండగానే నేను కొత్తిమీర అది వేసేసి చక్కగా పక్కకి దించేసి పెట్టేసాను. కూర అయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్ అండి. ఎగిరిసేపు అదిరిపోయిందనమాట, చాలా చాలా బాగుంది. మనం ఇంకా లవంగాలు, దాల్చిన చెక్కలు అలాంటివి వేసుకోకూడదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసే ఉంటుందిలే, కానీ నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కూడా చేపల కూర. చూసారా ఎలా ఉంది మా సాయి, ఎదిగోండి. నేను చెప్పాను ఇంకా రైస్ అవుతుందని అనగానే 4-5 సార్లు తిరిగాడు కదా, అమ్మ నాకు ఒక చేప ముక్క వేయి, నేను తింటా ఉంటాను అని చెప్పేసి అదిగో ప్లేట్లో వేయించుకొని తింటున్నాడు అనమాట. చూడండి ఎంత బాగుందో,
కూర అయితే మీకు ఎలా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. అందరూ కూడా ఇంకా నుంచి లైవ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి నా లైవ్ ఇష్టమా అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. సరేనా ఫ్రెండ్స్?